అన్వేష్ ఇన్స్టాగ్రామ్ సంబంధించిన అకౌంట్ క్లోజ్ అయిన రోజున అతను పెట్టిన వీడియో అప్పుడు నేను ప్రస్తావించాను. వాస్తవంగా అయితే అతని తిప్పలు అతనిది, అతని పొట్టగుటి కోసం అతను ఏదో తిరుగుతున్నాడు, దేశ విదేశాలు నడుస్తున్నాడు, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం అవసరం లేదు. నువ్వు ఒక ట్రావెలర్ వ్లాగ్ పెట్టుకున్నావు, నేను చూస్తున్నది అందులో మేము ఎప్పుడూ చూడని ప్రదేశాలు, మేము భవిష్యత్తులో చూద్దామనుకుంటున్న ప్రదేశాలు, అక్కడ తిండి, అక్కడ ఆహారము, అక్కడ వ్యవహారము, అక్కడ పద్ధతులు, ఇవి ఇంతవరకు ఇంగ్లీష్లోనో ఏ బీబీసీలోనో ఏ సిఎన్ఎన్లో తెలుసుకోవడం కాబట్టి మన తెలుగువాడు చక్కగా వెళ్తున్నాడు అన్నటువంటి ఉద్దేశంతోనే కదా అతన్ని జనం కూడా ప్రోత్సహించింది. ఆ ఆస్పెక్ట్ వరకు అయితే అతన్ని అభిమానించవచ్చు. అనవసరంగా రాజకీయాలు ఇన్వాల్వ్ కాకుండా ఉంటే బెటరు. ఈ వచ్చిన పబ్లిక్ నిన్ను ఆ రూట్లో చూశారు కానీ నిన్నేం జర్నలిస్ట్గానో ఇంటలెక్చువల్గానో చూడరు, లేదా సమాజోద్ధారకుడిగా చూడరు. అనవసరమైన ఇష్యూస్లోకి వెళ్తున్నామేమో, బత్తాయిలు లేకపోతే శనక్కాయలని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని చెప్పాను. ఇప్పుడు లేదు, నాకు ఇంకో ఇన్స్టా ఉంది, ఇంకో 2 ఉంది, బత్తాయిల సంగతి తెలుస్తాయి అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు లేటెస్ట్గా హైదరాబాద్ పోలీసులు అన్వేష్కి లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఏకంగా లుకౌట్ నోటీస్ అంటే ఎయిర్పోర్ట్లో ఇస్తారు. అతను దిగ్గానే లేదా అతను ఎక్కడానికి ప్రయత్నించినా వెంటనే పట్టుకుని అక్కడే పోలీస్ స్టేషన్లో ఆపి మెయిన్ ఆ ఏరియా పోలీసులు ఎవరైతే లుకౌట్ నోటీస్ ఇచ్చారో వాళ్ళకి అప్పచెప్తారు అన్నమాట. ఈ యాక్షన్ తీసుకున్నారు అంటే నిందితుడిగా చూస్తున్నట్టు. అతన్ని నిందితుడిగా చూడటం అంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అతను ముందస్తు బెయిల్కి ట్రై చేసుకోవడం ఇదంతా లీగల్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే అనవసరమైనటువంటి వివాదం. ఇప్పుడు కోర్టు అయినా సరే అట్లా నోటికొచ్చిన కారు కోతలు కుయ్యొచ్చు అంటుందా? రండిరా చూసుకుందామంటే ఒప్పుకుంటుందా? రెచ్చగొడదామంటే ఒప్పుకుంటుందా? అనవసరమైన వివాదం. చక్కగా హ్యాపీగా నడిచిపోయింది ఆయన జీవితం. లక్షల డబ్బులు సంపాదించుకున్నాడు, కోటి రూపాయలు మిగుల్చుకున్నాను అన్నాడు. వెరీ గుడ్ లైఫ్. జీవితంలో ఆ వయసులో అంత సంపాదన, అది కూడా కష్టార్జితమే కదా, రాత్రి పగల కష్టం. అది సెలబ్రిటీ ఇమేజ్ తెచ్చి వచ్చినటువంటి కష్టం. అలా ఉంచుకుంటే బెటర్. కానీ అనవసరంగా ఈ వివాదాల్లోకి వచ్చినాయి ఎందుకు? ఇప్పుడు ఏమన్నా వామపక్షాలందరూ కలిసి ఆయన మేధావిగా గుర్తిస్తారా? లేకపోతే అంతర్జాతీయ శక్తులు ఏమన్నా ఆయన మేధావిగా గుర్తిస్తాయా? ఆయన్ని మోడీని తిట్టేవాళ్ళు, బీజేపీని తిట్టేవాళ్ళు అభిమానించవచ్చు. అంత మాత్రాన్ని ఏం వచ్చేదేం లేదు కదా. ఇప్పుడు ఇదివరకు అందరూ మిత్రులు అయ్యేవాళ్ళు, ఇప్పుడు ఒక సెక్షన్ మాత్రమే మిత్రుడు. అది కూడా వాళ్ళు కూడా ఏమి ఇతను ఇంటలెక్చువల్గా చూడరు, బీజేపీని తిడతన్నోడి కింద చూస్తారు. దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? ఆలోచించుకుంటే బెటర్ ఎప్పటికైనా.